ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. బీసీలకు పదవుల పంపకాలపై అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారు. తెలంగాణలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల నియామకంపై పార్టీ అధిష్టానం తుది కసరత్తు చేస్తోంది. మొత్తం 35 డీసీసీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సగానికి పైగా కేటాయించాలని నిర్ణయించినట్లు సమాచారం. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని కొత్త అధ్యక్షుల ఎంపిక ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రజాభిప్రాయం ఆధారంగా డీసీసీ అభ్యర్థులను ఎంపిక చేసేందుకు పరిశీలకులను నియమించిన నాయకత్వం వారిచ్చిన పేర్లపై రాష్ట్ర ముఖ్య నాయకుల నుంచి అభిప్రాయ సేకరణ మొదలుపెట్టింది. ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయం ఇందిరాభవన్లో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తదితరులు పాల్గొన్నారు. కేసీ వేణుగోపాల్ రాష్ట్ర నాయకుల నుంచి విడివిడిగాను, ఉమ్మడిగాను అభిప్రాయాలు సేకరించారు. నిన్న సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల దాకా ఈ సమావేశాలు జరిగాయి. ఒత్తిళ్లు, సిఫార్సులతో పని లేకుండా డీసీసీ అధ్యక్షుల ఎంపిక జరుగుతుందని ఏఐసీసీ స్పష్టం చేసినట్లు సమాచారం. సామాజిక న్యాయానికే ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర నేతలు కోరినట్టు తెలిసింది. ప్రతి డీసీసీకి ఏఐసీసీ పరిస్థితులు వచ్చిన 6 మంది అభ్యర్థులు 1, 2, 3 ఇలా ర్యాంకులు ఇవ్వాలని ఏఐసీసీ సూచించగా ముఖ్య నాయకులంతా ఈ మేరకు తమ ప్రాధాన్యాలను విడివిడిగా తెలిపారు. వీరితో పాటు ఏఐసీసీ పరిశీలకులు ఇచ్చిన ర్యాంకింగ్ ప్రకారం అత్యధిక ప్రాధాన్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లినందున ఏఐసీసీ నేతలు ఆయన అభిప్రాయాలను ఫోన్ ద్వారా అడిగారు. రాతపూర్వకంగా కూడా అభిప్రాయాలను పంపించాలని సూచించినట్లు సమాచారం. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. బీసీలకు పదవుల పంపకాలపై అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. అలాగే బీసీలకు పదవుల పంపకాలపై అధిష్టానంతో కూడా చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నిన్నటి నుంచి కూడా కొనసాగుతోంది. బీసీలకు పదవుల పంపకాలపై అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారు. అధిష్టానం పిలుపు మేరకే నిన్న టీపీసీసీ అధ్యక్షుడు, అలాగే సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే భట్టి విక్రమార్క ఈ నలుగురు కూడా వెళ్లినట్టుగా అయితే తెలుస్తుంది. వీరితో పాటు పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా వీరితో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద 35 డీసీసీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సగానికి పైగా కేటాయించాలని నిర్ణయించినట్లు సమాచారం. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశాన్ని దృష్టిలో పెట్టుకుని కొత్త అధ్యక్షుల ఎంపిక ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రజాభిప్రాయం ఆధారంగా డీసీసీ అభ్యర్థుల ఎంపిక చేసేందుకు పరిశీలకులను నియమించిన నాయకత్వం వారు ఇచ్చినటువంటి పేర్లపై రాష్ట్ర నాయకుల నుంచి అభిప్రాయ సేకరణ కూడా మొదలెట్టింది. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయం ఇందిరాభవన్ లో నిర్వహించినటువంటి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మొత్తం కూడా హాజరయ్యారు. కేసీ వేణుగోపాల్ నుంచి విడివిడిగా కూడా ఏదైతే వీరందరినీ కూడా ఇండివిజువల్ గా కూడా అభిప్రాయాల సేకరణ కూడా తీసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. నిన్న సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల దాకా కూడా ఈ సమావేశాలు జరిగాయి. ఒత్తిళ్లు, సిఫార్సులతో పని లేకుండా డీసీసీ అధ్యక్షుల ఎంపిక జరుగుతుందని ఏఐసీసీ స్పష్టం చేసినట్లుగా అయితే మనకు అందినటువంటి సమాచారం. సామాజిక న్యాయానికే ప్రాధాన్యతనివ్వాలి, అలాగే రాష్ట్ర నేతలు కోరినట్లు తెలిసింది. మొత్తం మీద డీసీసీ, ఏఐసీసీ పరిశీలకులు ఇచ్చినటువంటి 6 మంది అభ్యర్థులు 1, 2, 3 ఇలా ర్యాంకుల వైజ్ ఏఐసీసీ సూచించగా ముఖ్య నాయకులంతా ఈ మేరకు తమ
ప్రాధాన్యాలను విడివిడిగా తెలిపారు. వీరిలో పాటు ఏఐసిసి పరిశీలకులు ఇచ్చినటువంటి ర్యాంకింగ్లు కూడా పరిశీలించారు. అత్యధికంగా ప్రాధాన్యం దక్కినటువంటి అభ్యర్థులు అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో వెళ్లినందుకు ఏఐసిసి నేతలు ఆయన అభిప్రాయాలను ఫోన్ ద్వారా కూడా తెలుసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. రాతపూర్వకంగా కొంతమంది అభిప్రాయాలను కూడా తీసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద ఏఐసిసి కార్యాలయంలో జరిగినటువంటి విస్తృత స్థాయి సమావేశానికి ఖర్గే కూడా హాజరవ్వాల్సింది. కానీ కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఖర్గే మినహాయిస్తే మిగతా ఏదైతే కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో రాష్ట్ర నాయకులందరూ కూడా డిసిసి అధ్యక్షుల నియామకానికి సంబంధించి విడివిడిగా వారందరి నుంచి కూడా ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద 22 మందితో ఏఐసిసి పరిశీలకులు రాష్ట్ర వ్యాప్తంగా 22 మందిని నియమించింది. వారి దగ్గర నుంచి అభిప్రాయాల సేకరణతో పాటు వారు ఇచ్చినటువంటి ఫైనల్ కంక్లూజన్ రిపోర్ట్ ఏదైతే ఉందో వాటిని, అలాగే మంత్రుల నుంచి సీఎం వరకు, పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దగ్గర నుంచి టీపీసీసీ వరకు వీరందరి అభిప్రాయాలను కూడా సేకరించినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద అక్టోబర్ ఎండింగ్ లోపు కూడా డిసిసి అధ్యక్షుల నియామకాలకి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అక్టోబర్ ఎండింగ్ లోపు కూడా ఇవన్నీ కూడా ఖాళీలన్నీ కూడా భర్తీ చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. విజయ్, ఉషా, 6 మంది అభ్యర్థులకు 1, 2, 3 ఇలా ర్యాంకులు ఇవ్వాలని ఏఐసిసి సూచించినట్టు తెలుస్తుంది. మరి ర్యాంకుల పరంగా అభ్యర్థులను తీసుకున్నట్లయితే ఆశావహులను ఎలా సంతృప్తిపరిచే అవకాశం ఉంది? వారితో ఎలాంటి సంప్రదింపులు జరిపే అవకాశం కనిపిస్తుంది? ఇప్పటికే గత డిసిసి అధ్యక్షులుగా ఉన్న వారికి, కొత్త వారికి అయితే అవకాశం లేదు అని క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పటికే మరోవైపు చూసుకున్నట్టయితే ఇందులో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళలు వీరికి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంది. వీరిలోనే 6 మంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరిని కూడా కేటాయించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. రాష్ట్రంలో ఇప్పటికే బీసీ రిజర్వేషన్ బిల్లు ఇప్పటి వరకు కూడా అమలుకు నోచుకోలేదు. న్యాయస్థానాలలో ఇప్పటికే పెండింగ్ ఉంది. వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఏఐసిసి వర్గం మొత్తం కూడా ఏదైతే 22 మంది ఇచ్చినటువంటి ఏఐసిసి పరిశీలకులు ఇచ్చినటువంటి నివేదిక, అలాగే మంత్రులు ఇచ్చినటువంటి నివేదిక, అలాగే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సామాజిక వర్గాలకి సంబంధించి ఏదైతే పర్సంటేజ్లు ఏదైతే ఉన్నాయో బీసీలు దాదాపుగా 57 పైచిలకు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి ఎలా వీటన్నిటిని కూడా స్క్రూటినింగ్ చేయబోతున్నారు. ఫైనలైజ్ చేయడానికి ఇంకా ఏదైతే ఏఐసిసి వర్గాలు వీరి ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం, అలాగే టీపీసీసీ అధ్యక్షుడు మీనాక్షి నటరాజన్ వీరందరి కూడా అభిప్రాయాల సేకరణ కూడా తీసుకునింది. కాబట్టి ఫైనల్ గా ఒక కంక్లూజన్, ఒక ముగింపు డిసిసి అధ్యక్షులకి సంబంధించి ఒక ముగింపు అక్టోబర్ చివరి కల్లా వచ్చే అవకాశం ఉంది. ఇందులో 6 మంది ఎవరైతే ఉన్నారో వీరు కూడా ఇందులోనే ఇంక్లూడ్ అయి ఉంటారు. ఏదైతే ఈ సామాజిక వర్గాలు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళలు ఈ నలుగురికి కూడా చాలా వరకు కూడా డిసిసిలో ప్రియారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇటీవల పరిణామాలకు సంబంధించి కావచ్చు, ఇప్పటి వరకు భర్తీ కాని డిసిసి పోస్టింగ్స్ కావచ్చు, మొత్తాన్ని కూడా వరుసగా ఏదైతే ఏడాదికి ఏదైతే 2.5 ఏళ్ల గడిచినప్పటికీ కూడా డిసిసి అధ్యక్షులను ఇప్పటి వరకు ఫిల్ చేయలేదు అన్న ఒక అలిగేషన్ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎలాగైనా సరే భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఉంది. కాబట్టి ఈ భర్తీకి సంబంధించి పూర్తి స్థాయిలో అందరి ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ తో భర్తీ చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ ఉషా.